గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్ సెల్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు వారు చేసిన ఆపరేషన్స్లో ఒక 4 కేసెస్లో మనం ఈరోజు 17 మందిని ఈ గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన 17 మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సో ఆ సందర్భంగా మీకు అందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా మీకు అందరూ తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది. అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ఏఎన్టీఎఫ్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది. మనం కూడా మన కమిషనరేట్లో కూడా ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు, వీ హ్యావ్ ఇన్వైటెడ్ సిటిజన్స్, ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తయారు చేయమని చెప్పేసి వారిని కోరడం జరిగింది. సో తద్వారా ప్రతి కాలేజీలో కావచ్చు, ప్రతి కార్నర్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం. ఆల్రెడీ నిన్ననే చెప్పాను నేను, గంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వారి స్థావరాలని, అదేవిధంగా వారు ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా జియో ట్యాగ్ చేసుకుంటూ సర్వేలెన్స్ పెంచడం అనేది ఒక స్ట్రాటజీ అయితే, కేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ కేసెస్ని పర్యవేక్షించి వీటిలో ముద్దాయిలకి శిక్ష పడేలాగా చేయడం మరొక స్ట్రాటజీలో భాగం. ముఖ్యంగా మనకు లాస్ట్ 5 yearsలో చూస్తే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 719 కేసెస్ రిజిస్టర్ అయినాయి లాస్ట్ 5 yearsలో. సో 719 కేసెస్లో బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే సోర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారా అంటే అన్నింటిలో చేసినట్టు అనిపించట్లేదు. దాని గురించే టాస్క్ ఫోర్స్కి బాధ్యతను అప్పగించి ఈ 719 కేసెస్లో లాస్ట్ 5 yearsలో జరిగిన 719 కేసెస్లో అసలు ఈ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తూ ఉంది. మేము ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే మాకు వీటి యొక్క రూట్స్ కోరాపుట్ జిల్లా నుంచి, అదేవిధంగా మల్కాన్గిరి జిల్లా నుంచి ఎక్కువ రూట్స్ కనిపిస్తున్నాయి. అంటే సీలేరు అటవీ ప్రాంతం, అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అటవీ ప్రాంతానికి బార్డర్గా ఉన్న ప్రదేశాల నుంచి ఈ గంజాయి తెస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అయినా కూడా ఈ టోటల్ ఈ రూట్స్ అనేది మనము పసిగట్టి ఎవరైతే సోర్సెస్ ఎవరైతే ఉన్నారో సోర్స్ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఆ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము శిక్షించాల్సిన అవసరం ఉంది. సో దాని గురించే 719 కేసెస్లో మొత్తం టోటల్ అన్ని కేసెస్లో అసలు ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, గంజా ఎక్కడి నుంచి వస్తూ ఉంది అనేది తెలుసుకోమని చెప్పడం జరిగింది. అది ఈ మధ్యన జరిగిన కేసెస్ కాకపోయినా అంతకుముందు జరిగిన కేసెస్ అయినా కూడా వాటిలో మొత్తం తీసి ఇన్వెస్టిగేషన్ మరొకసారి చేయాలని చెప్పడం జరిగింది. ఈ కొద్ది రోజుల్లోనే మనము దాదాపు 77 మెంబర్స్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని 185 kgs గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా 17 మందిని అదుపులో తీసుకొని 46 kgల గంజాని ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకసారి డేటా చూస్తే నేను ఇందాకనే అడిషనల్ డీఎస్పీ టాస్క్ ఫోర్స్ అడిగాను, అసలు ఏంటి వీళ్ళంతా ఎవరు, 17 మంది ఏం చేస్తారు, ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే ఇందులో 10వ తరగతి చదివి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు 12 మంది ఉన్నారు. 7వ తరగతి చదివిన వ్యక్తి ఒకతను ఉన్నాడు. ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తులు 3 ఉన్నారు. డిప్లొమా చదివిన వ్యక్తి 1 ఉన్నారు. అంటే ఇవంతా కూడా
సరే వీళ్ళ ప్రీవియస్ కేసెస్ ప్రీవియస్ హిస్టరీ అడిగితే ఆల్మోస్ట్ అందరి మీద ఎన్డీపీఎస్ కేసెస్ 2, బాడీ అఫెన్సెస్ 2, ఇంకొకటికి ఎన్డీపీఎస్ కేసు 1, థెఫ్ట్ కేసు 1, బాడీ అఫెన్స్ 1, ఇంకొకరికి ఎన్డీపీఎస్ కేసులు 5, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ 4, తర్వాత బాడీ అఫెన్సెస్ ఇంకొకటికి బాడీ అఫెన్సెస్, ఇంకొకటి 498A అంటే భార్య మీద హింసించడం, ఇటువంటి కేసెస్ అంతా కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్ సెల్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు వారు చేసిన ఆపరేషన్స్లో ఒక 4 కేసెస్లో మనం ఈరోజు 17 మందిని, ఈ గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన 17 మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సో ఆ సందర్భంగా మీకు అందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా మీకు అందరూ తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది. అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ANTF యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది. మనం కూడా మన కమిషనరేట్లో కూడా ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు, వీ హ్యావ్ ఇన్వైటెడ్ సిటిజన్స్, ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తయారు చేయమని చెప్పేసి వారిని కోరడం జరిగింది. సో తద్వారా ప్రతి కాలేజీలో కావచ్చు, ప్రతి కార్నర్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం. ఆల్రెడీ నిన్ననే చెప్పాను నేను, గంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వారి స్థావరాలని, అదేవిధంగా వారు ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా జియో ట్యాగ్ చేసుకుంటూ సర్వేలెన్స్ పెంచడం అనేది ఒక స్ట్రాటజీ అయితే, కేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ కేసెస్ని పర్యవేక్షించి వీటిలో ముద్దాయిలకి శిక్ష పడేలాగా చేయడం మరొక స్ట్రాటజీలో భాగం. ముఖ్యంగా మనకు లాస్ట్ 5 yearsలో చూస్తే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 719 కేసెస్ రిజిస్టర్ అయినాయి లాస్ట్ 5 yearsలో. సో 719 కేసెస్లో బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే సోర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారంటే అన్నింటిలో చేసినట్టు అనిపించట్లేదు. దాని గురించే టాస్క్ ఫోర్స్కి బాధ్యతను అప్పగించి ఈ 719 కేసెస్లో లాస్ట్ 5 yearsలో జరిగిన 719 కేసెస్లో అసలు ఈ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తూ ఉంది. మేము ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే మాకు వీటి యొక్క రూట్స్ కోరాపుట్ జిల్లా నుంచి, అదేవిధంగా మల్కాన్గిరి జిల్లా నుంచి ఎక్కువ రూట్స్ కనిపిస్తున్నాయి. అంటే సీలేరు అటవీ ప్రాంతం, అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అటవీ ప్రాంతానికి బార్డర్గా ఉన్న ప్రదేశాల నుంచి ఈ గంజాయి తెస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అయినా కూడా ఈ టోటల్ ఈ రూట్స్ అనేది మనము పసిగట్టి ఎవరైతే సోర్సెస్ ఎవరైతే ఉన్నారో సోర్స్ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఆ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము శిక్షించాల్సిన అవసరం ఉంది. సో దాని గురించే 719 కేసెస్లో మొత్తం టోటల్ అన్ని కేసెస్లో అసలు ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, గంజా ఎక్కడి నుంచి వస్తూ ఉంది అనేది తెలుసుకోమని చెప్పడం జరిగింది. అది ఈ మధ్యన జరిగిన కేసెస్ కాకపోయినా అంతకుముందు జరిగిన కేసెస్ అయినా కూడా వాటిలో మొత్తం తీసి ఇన్వెస్టిగేషన్ మరొకసారి చేయాలని చెప్పడం జరిగింది. ఈ కొద్ది రోజుల్లోనే మనము దాదాపు
77 మెంబర్స్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని 185 కేజెస్ గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా 17 మందిని అదుపులో తీసుకొని 46 కేజీల గంజాని ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకసారి డేటా చూస్తే నేను ఇందాకనే అడిషనల్ డీఎస్పీ టాస్క్ ఫోర్స్ అడిగాను, అసలు ఏంటి వీళ్ళంతా ఎవరు, 17 మంది ఏం చేస్తారు, ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే ఇందులో అవి కూడా ఇమీడియట్గా వైజాగ్ సిటీ టాస్క్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఈ డ్రగ్ టెస్ట్ కిట్స్ ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా మనం కూడా మన ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ డ్రగ్ టెస్ట్ కిట్స్ పెట్టుకునేసేసి, సో ప్రతి నేరస్తుడు కూడా వచ్చిన మరుక్షణం వాడికి ఈ గంజా మీద ఏమన్నా లింక్ ఉందా అనే కోణంలో కూడా మేము ప్రతి కేసులో కూడా ముఖ్యంగా చూస్తుంటే ఈ ప్రాపర్టీ అఫెండర్స్, ఈ బ్లేడ్ బ్యాచ్, ఇటువంటి రౌడీ షీటర్స్ ఇదంతా కూడా గంజా ఏమైనా సేవిస్తుండే అనేది ఒకసారి చెక్ చేసుకొనేసేసి ముందుకు పోతాం. అదే ఇందాక నేను చెప్పాను కదా, సో ఇప్పుడు దొరికిన వాళ్ళంతా కూడా కొంత రిఫ్రా కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్. ఇదంతా కూడా 10th క్లాస్ అది డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు, అదేవిధంగా కొంత ఆటో నగర్లో క్లర్క్గా పనిచేసేవాడు, అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాబ్లో ఒకడు కార్పెంటరు, ఒకడు రైస్ షాప్లో పనిచేసేవాడు, ఒకడు కూలీ చేసేవాడు, ఇలాగా ఒకడు మల్టీమీడియా ల్యాబ్లో పనిచేస్తున్నాడు, ఒకడు వచ్చేసేసి రౌడీ షీటరు, ఇంకోటి ప్రీస్ట్గా పనిచేస్తున్నాడు. చూడండి ఎట్లా ఇదంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది ఉంది అనమాట. అలాగా ఒకడు మెకానిక్, తర్వాత ఒకటి చికెన్ షాప్లో పనిచేస్తున్నాడు. సో నేను ఇంకా ఎవరు ఏంటి అనేది నేను మీకు చెప్పలేదు, ఎందుకంటే కొంత మరి ఎక్కువ వారి గురించి చెప్పినా కూడా బాగుంటుంది ఉద్దేశం చెప్పలేదు. సో కొంత అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎటువంటి క్యారెక్టర్స్ మీరు చెప్పినట్టు మరి కాలేజీలో ఏం జరుగుతూ ఉంది, మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఏం జరుగుతుంది అన్న దాని మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ యాంటీ నార్కోటిక్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అమాంగ్ స్టూడెంట్స్ కూడా క్లబ్స్, కొన్ని యాంటీ నార్కోటిక్ క్లబ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో వాటన్నిటి మీద ఎలాగ ముందుకు వెళ్ళాలనేది ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు గంజాయి మాత్రమే సేవిస్తే మనము వాడు సేవించినట్టయితే వాడిని కొంత మనం వాడిని డ్రగ్ అడిక్షన్ నుంచి పక్కకు తప్పి వాడిని కొంత మానవతా దృక్పథంతో చూసి వాడిని ఆ డ్రగ్స్ మానించే దిశగా మనము డీ అడిక్షన్ అట్లా వెళ్ళొచ్చు. సో ఇందులో ముఖ్యంగా ఎలా కనిపిస్తారంటే ఒకడు అక్కడి నుంచి తెస్తాడు, సీలేరు ప్రాంతం పోయేసేసి కోరాపుట్టు మల్కాంగి ప్రాంతం పోయి తెస్తాడు. తెచ్చిన తర్వాత ఒక 5 కేజీలు తెచ్చిన తర్వాత వీడు 1 కేజీ తాగేసి 4 కేజీ అమ్ముతాడు. సో అమ్మడం అనేది ఈ డ్రగ్ పెడ్లింగ్ అనేది దట్ ఈస్ డేంజరస్. సో వీళ్ళు కొనుక్కొని తీసుకురావడం, ఇట్లా వాడు కొంత సేవించడం, మిగతా వాడికి అమ్మడం. సో అటువంటి టైప్ ఆఫ్ మోడస్ ఆపరేండి కనిపిస్తూ ఉంది. అది ఇందులో మెయిన్ ఒక ఇద్దరు అయితే మాత్రం చాలా మెయిన్ ఇది ఉన్నారు. ఒకటికి అంత మునుపు వాడి మీద పీడీ యాక్ట్ కూడా వేస్తున్నారు. మాలపోలు శివనాగ మహేష్ అనే వాడి మీద ఆల్రెడీ 1 పీడీ యాక్ట్ కట్టడం జరిగింది. కట్టి వాడికి ఆల్రెడీ 4 గంజా కేసులు, 3 థెఫ్ట్ కేసులు, 9 బాడీ అఫెన్స్ ఉన్నాయి. సో వాడు మళ్ళా హీస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. సో ఇటువంటి వాళ్ళనే మనం చాలా జాగ్రత్తగా, సో ఇటువంటి క్యారెక్టర్స్ మళ్ళీ పీడీ యాక్ట్ వాని మీద మళ్ళీ పీడీ యాక్ట్ పెట్టడానికి ఒకసారి అంతా టోటల్ హిస్టరీ అంతా చదివి ఏంటి వీడు వ్యవహారం, ఏంటి వీడు ఎప్పుడు పీడీ యాక్ట్ వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశాడు, నిరంతర నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా అందుకే నేను చెప్పాను, వీళ్ళందరి మీద నిరంతర నిఘా ఉండాలంటే ఎవ్రీ 5 డేస్కి 6 డేస్కి వీళ్ళు టచ్ చేస్తూ ఉంటే పోలీస్ కానిస్టేబుల్ బాగుంటుంది. అందుకే డే బీట్స్ అని నేను మీకు చెప్పాను. డే బీట్స్ ద్వారా వీళ్ళందరినీ ట్యాగ్ చేసి మన దగ్గర ఉన్న వీళ్ళందరినీ పిలిపించడం, మాట్లాడడం, కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం, కొంత కౌన్సిలింగ్ చేయడం, ఇటువంటి పద్ధతుల ద్వారా కొంత మనం మార్పు చేయొచ్చు. ఎవరైతే కేవలం సేవించి ఉంటారో వాళ్ళని మేము ప్రస్తుతానికి టచ్ చేయట్లేదు. కొంత ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటూ మిగతా వాళ్ళకి అమ్ముతున్నారో అటువంటి వాళ్ళు మాత్రం ఉపేక్షించట్లేదు. నేను చూసానండి, నేను అదే ఇప్పుడే మాలపూర్ శివనాగ మహేష్ నాకు తెలిసి ఇక్కడే కట్టినట్టున్నారు, విజయవాడ సిటీలో కట్టారు. దట్ పీడీ యాక్ట్ కేస్ వాజ్ డిస్మిస్డ్. ఈ గాట్ ఇట్ డిస్మిస్డ్ ఫ్రమ్ హైకోర్ట్. మళ్ళీ ఇప్పుడు ఇన్వాల్వ్ అయినాడు, చూస్తాను. ఐ నీడ్ టు గో త్రూ దిస్.
మోటార్ సైకిల్స్లో తెస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళేసి మోటార్ సైకిల్స్ ఆల్ ద వే ఆ ప్రాంతం పోయేసి మోటార్ సైకిల్స్లో తెస్తున్నారు. సో అది ఒకటి చూసాం. ముఖ్యంగా లేదంటే ట్రైన్స్లో పోయేసి పట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని ట్రైన్స్లో వస్తున్నారు. సో ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. థ్యాంక్ యూ అండి. రండి సార్.